హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ హోమ్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి సొరకాయ టమాటా అండి. సొరకాయ టమాటా కర్రీ క్విక్గా, చాలా సింపుల్గా, తొందరగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము. ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా నూనె యాడ్ చేశాను. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇక్కడ కొద్దిగా జీరా యాడ్ చేశానండి. ఒక కట్ చేసిన ఉల్లిపాయలని యాడ్ చేశాను. ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయలని యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత వీటిని ఒక 1 to 2 minutes దాకా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఒక సొరకాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా ఇక్కడ యాడ్ చేసేసానండి. సొరకాయ యాడ్ చేసిన తర్వాత ఒక 2 minutes దాకా ఫ్రై చేసుకుందాము. ఇలా ఒక 2 minutes తర్వాత ముక్కల నుంచి వాటర్ అనేది చిన్న చిన్నగా రిలీజ్ అవుతుందండి. సో ఇక్కడ మనం ఇప్పుడు మసాలాలని యాడ్ చేసుకుందాము. 1/2 teaspoon పసుపు, 1/2 teaspoon to 1 teaspoon కారం యాడ్ చేసుకోండి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇంకొక 1/2 teaspoon ధనియా పౌడర్ని యాడ్ చేసుకోండి. 1.5 teaspoon ఉప్పు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటినన్నింటినీ ఒకసారి కలుపుకుందాము. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ సొరకాయ అనేది వాటర్ రిలీజ్ చేసేసింది. ఇప్పుడు దీన్ని ఒక 5 minutes దాకా ఫ్రై అవ్వనిద్దాము. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 చిన్న టమాటాలని కట్ చేసుకున్నానండి. అవి కూడా యాడ్ చేసేసాను. వీటిని టమాటాలని యాడ్ చేసిన తర్వాత ఒక 5 to 7 minutes దాకా లో ఫ్లేమ్లో పెట్టి కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఫైనల్గా ఆయిల్ సపరేట్ అయింది, కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. కర్రీ అన్నంలోకి, చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా క్విక్గా అయిపోతుంది. సో మీరు కంపల్సరీ ట్రై చేయండి. నా వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.